ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన స్వకీయ సంపాద్యమైన ఇశ్రాయేలు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని ఇశ్రాయేలుల ప్రతి జీవన విధానం, ప్రతి అంశంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. కనుక వారి స్రావాల విషయమై వారికి పవిత్రత అంటే ఏంటో నేర్పించాడు. అయితే మనం క్రొత్త నిబంధనలోకి వస్తే, క్రొత్త నిబంధనలో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని వ్రాయబడింది. ఆ రోజు ఇశ్రాయేలు శరీరంలో స్రావం ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు అని చెప్పబడింది కదా. క్రొత్త నిబంధనలో మీ దేహమే దేవాలయం అంటే బైబిల్ మన దగ్గర నుంచి ఎంతటి నూతన జీవితాన్ని, ఎంతటి ప్రత్యేకమైన జీవితాన్ని కోరుకుంటుంది. మిగిలినటువంటి మతస్థులు వాళ్ళు గుడులకో మసీదులకో వారి వారి పవిత్ర స్థలాలకు వెళ్తారు కదా. బైబిల్ చెప్తుంది మీ దేహమే దేవాలయం. ఎందుకని? నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నప్పుడు ఈ దేహమే దేవాలయం. చాలామంది చర్చికి వచ్చినప్పుడు కొత్తగా వస్తారు, ఆశ్చర్యపోతారు. ఏంటి ఎక్కడ ఒక విగ్రహం లేదు, ఒక బొమ్మ లేదు, ఎక్కడ ఒక పటం లేదే, వెతుకుతారు. పాపం ఉండదు. ఎందుకంటే ఇది నీడ కోసం ఏర్పాటు చేయబడినటువంటి బిల్డింగే తప్ప ఇందులో పరిశుద్ధత ఉండదు. ఇందులో పరిశుద్ధత కోసం ఇక్కడికి వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం ఇందులో పరిశుద్ధతను కోరుకుంటుంది. ఇది నీడ మాత్రమే. ఇదేంటి? నీడ మాత్రమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. పాత నిబంధన కంటే ఎంత ఎక్కువ పరిశుద్ధతని కోరుకుంటుంది క్రొత్త నిబంధన. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ దేహంలో స్రావం ఉంటే అని చెప్పలే. ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎక్కడికి తీసుకొచ్చాడు కదా. అర్థం కాక యేసు ప్రభు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్పాడని డ్రామాలు వేస్తున్నా కానీ అర్థమైతే వణుకు వస్తుంది. లేవియకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 30వ వచనం వరకు మొదటి భాగంలో చదివి వినిపించాను. ఈ రెండవ భాగంలో 31వ వచనాన్ని మాత్రమే మనం చదువుకుంటాం. ఇశ్రాయేలీలు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండానట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను. ఇంకొకసారి చదివి వినిపిస్తాను. దేవుడు మోషే అహరోనులతో చెప్తున్నాడు ఈ మాట. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. మోషే ఎవరు? ప్రధాన యాజకుడిని నియమించినటువంటి వ్యక్తి. అహరోను పిల్లలు యాజకులు. ప్రధాన యాజకుడితోనూ యాజకులతోనూ మోషేతోనూ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీలు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అపవిత్రపరుచున్నప్పుడు. ఇశ్రాయేలుల మధ్యలో ఎవరున్నారంట? నా నివాస స్థలం. ఏంటది? ప్రత్యక్ష గుడారము. ఇశ్రాయేలీలు నా నివాస స్థలాన్ని అపవిత్రపరుచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు. అలా వెళ్ళిపోయారనుకో అపవిత్ర స్థితిలో ప్రత్యక్ష గుడారానికి ఏం జరుగుతుంది? లేవియకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులకు ఏం జరిగిందో అదే జరుగుతుంది. నాదాబు అబీహులను దేవుడు ఏం చేశాడు? ఉన్న పలంగా చంపాడు. ఉన్న పలంగా చంపేశాడు. వాళ్ళు తెలియకుండా వెళ్ళారు. తెలియకుండా వెళ్ళినా తెలిసి వెళ్ళినా, తెలిసి పట్టుకున్నా తెలియకుండా పట్టుకున్నా కరెంట్ ఏం చేస్తుంది? ప్రాణం తీసేయడమే. దేవుని సన్నిధికి తెలిసి వెళ్ళినా తెలియకుండా వెళ్ళినా పాపంతో వెళ్తే పర్యవసానాన్ని అనుభవించాలి. మాకు తెలియదు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు, ఆయన ఎవరు, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి కదా. నాదాబు అబీహులు అలా వెళ్ళారు, అలానే వెళ్ళారు.
దేవుని సన్నిధికి మనం అపవిత్రంగా వెళ్ళినప్పుడు ఆయన సహించడు, భరించడు, ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ ఎవరైనా పాపం చేసి ఆయన సన్నిధికి వెళ్ళి బ్రతికి బయటకు వచ్చాడనుకో, ఆయన పరిశుద్ధుడు కాడని, ఆయన పరిశుద్ధత విషయంలో కొన్ని రాయితీలు ఇస్తాడని, వెనక ముందు లేకుండా చంపేస్తే ఆయన పరిశుద్ధుడని మరొక్కసారి నిరూపించుకుంటాడు. మోషే అహరోనులతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అపవిత్రపరుచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన సావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఎవరు కాపాడాలి? ఇశ్రాయేలీయుల్ని మీరు కాపాడాలి. మీరు అంటే యాజకులైన మీరు కాపాడాలి. యాజకునికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? ఇశ్రాయేలీలు తెలియకుండా వచ్చినా తెలిసి వచ్చినా చస్తారు. కాబట్టి వాళ్ళు చావకుండా వాళ్ళని కాపాడే బాధ్యత మీకు ఇస్తున్నాను అని అన్నాడు యాజకులతో దేవుడు. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నామంటే పాత నిబంధన యాజకత్వం అంటే ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను, ఆయన పిల్లలు యాజకులు. తర్వాత ఆ వ్యవస్థ కొనసాగింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు కొనసాగింది, ఆయన ప్రాణత్యాగం వరకు కొనసాగింది. యాజకుడు ఏం పని చేయాలి అంటే దేవుని ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రం కాకుండా చూసుకోవాలి. ఎవడు పడితే వాడు లోపలికి రావడానికి వీలు లేదు. ఆ ప్రత్యక్ష గుడారం ఆ ద్వారం దగ్గరనే పరీక్షించాలి. ఆగు, ఎందుకు వస్తున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, మొత్తం పరీక్షించిన తర్వాతనే ఆ వ్యక్తిని లోపలికి తీసుకొని రావాలి. అది కూడా దేవుడు చెప్పిన పద్ధతుల్లో లోపలికి తీసుకొని రావాలి. ఒకవేళ తెలియకుండా వచ్చేస్తే గనక ప్రాణం పోతుంది, చనిపోతారు అని మొదటి రోజే అహరోను ఇద్దరు కుమారులను చంపడం ద్వారా అహరోనుకి అర్థమయ్యేటట్టు చేశాడు. అహరోను ఇద్దరు కుమారులే, మొదటి కుమారుడు రెండవ కుమారుడు నాదాబు అబీహులు ఉన్న ఫలంగా ప్రాణం పోవడం ద్వారా ప్రత్యక్ష గుడారంలోనికి ఎలాగంటే అలా రాకూడదు, ఎవడంటే వాడు రాకూడదు. దేవుడు చెప్పిన పద్ధతుల్లోనే, దేవుడు చెప్పిన విధానంలోనే రావాలి. ప్రధాన యాజకుడైన అహరోను కానీ మిగిలినటువంటి యాజకులు కానీ ఇశ్రాయేలుని కాపాడాలి. దేవుని పవిత్రత నుంచి దేవుని ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రం కాకుండా చూసుకోవాలి. ఇది యాజకుల బాధ్యత. అయితే ఈరోజు మేము యాజకులమి అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది పాస్టర్లు, ఎవరంట వీళ్ళు? యాజకులంట చెప్పుకుంటున్నటువంటి పాస్టర్లు, ఎక్కడైనా మీరు చర్చిలో నుండి బయటికి వెళ్ళండి అని విశ్వాసులు చెప్పినటువంటి పాస్టర్ను చూసారా? చూడరు కదా. ఇప్పుడు వినిపించే ఒకే ఒక ప్రకటన ఏంటంటే ఎంత సాధ్యమైతే అంత వచ్చేసేయండి. పాత నిబంధన యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర నిలవబడి ఎవరిని పడితే వాడిని లోపలికి రప్పించకూడదు, రానివ్వకూడదు. ఈరోజు పాస్టర్లు వెళ్ళు అనే మాట తెలియదు ఎవరికి. రండి, ఎవరైనా రండి, ఎప్పుడైనా రండి అంతే. కానీ యాజకుడు రండి అని మాత్రమే కాదు, పోండి అని కూడా చెప్పాలి. ఎందుకంటే చస్తారు. 13వ అధ్యాయం మీరు చూస్తే ఇశ్రాయేలుల చర్మం మీద వచ్చేటువంటి కుష్ఠరోగాన్ని గూర్చి, గాయాలను గూర్చి దేవుడు చెప్పాడు. ఇదిగో గాయం ఇలా ఉంటే, ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిని సమాజంలోంచి బయట పంపించేసేయి అని చెప్పాడు. ఈరోజు బయట పంపించేది ఏమి ఉండదు, ఎలాంటోడైనా లోపలికి వచ్చేసాయి. 14వ అధ్యాయంలో బయటకు వెళ్ళిన వ్యక్తి ఈ లక్షణాలు ఉంటే మరలా లోపలికి రప్పించు అని చెప్పాడు. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వేటిని తినాలి, వేటిని తినకూడదు అని చెప్పాడు. పోయిన వారం కోషేర్ అని చెప్పానా? కోషేర్ ఆహార నియమావళి, పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అని చెప్పాను కదా. ఇశ్రాయేలీలు వేటిని తినాలి అని యాజకుడే చెప్పాలి. ఇశ్రాయేలీలు ఏ అనారోగ్య విషయంలో అపవిత్రులు పవిత్రులు చెప్పాలి. సమాజంలోంచి వెళ్ళగొట్టడం యాజకుడే చేయాలి, సమాజంలోనికి రప్పించడం యాజకుడే చేయాలి. ప్రత్యక్ష గుడారంలోనికి ఎవడు పడితే వాడు రావడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, మీరు వారిని కాపాడవలెను. యాజకులైన మీరు ఇశ్రాయేలును కాపాడాలి. నా పవిత్రత విషయంలో వాళ్ళు అపవిత్రంగా ప్రవర్తిస్తే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు వారిని కాపాడాలి. యాజకుని పని ఏంటంటే మీరు సంపాదించుకోవాలి కాదు, దేవుడు చెప్పింది మీరు కాపాడాలి వారిని అని చెప్పాడు. యాజకులకు దేవుడు ఏం చెప్పాడు?
మీరు సంపాదించుకోండి అని కాదు చెప్పింది, మీరు వారిని కాపాడాలి అని చెప్పాడు. వాళ్ళకేం తెలుసు? మిగిలిన 6 రోజులు పనులకు వెళ్తారు, జీవనోపాధికి వెళ్తారు, దేవుని గురించిన విషయాలు తెలియదు, వారి జీవనోపాధిలో మునిగిపోయి ఉంటారు. కానీ యాజకుడు అయిన నీకు కదా నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, ప్రధాన యాజకుడైన నీకు కదా నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. కాబట్టి ఏది పవిత్రమో ఏది అపవిత్రమో నీవు చదివి నీవు తెలుసుకుని నీవు ఇశ్రాయేలుని కాపాడాలి. ఈరోజు పాస్టర్లు సంఘాన్ని కాపాడటంలే, సంఘాన్ని దిగమింగుతున్నారు, సంఘం మీద పడి సంపాదించుకుంటున్నారు. యాజకుని పని మీరు వారిని కాపాడాలి. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మీరు చెప్పాలి. ఈరోజు చర్చిల్లో ఏది పాపము ఏది పరిశుద్ధత చెప్పటంలే. ఎందుకని? కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయంట. మీరు హైదరాబాద్ కానీ విజయవాడ రాజమండ్రి పెద్ద పెద్ద చర్చిలు వెళ్ళారనుకోండి, అక్కడ పెళ్ళికి ముందు ప్రేమించుకోవడం తప్పు అని చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆ ముక్క చెప్పగానే 2000 మంది మైనస్ నెక్స్ట్ వారానికి రారు. ఎందుకని? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మా గురించి చెప్పాడు ఈయన, ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది అందుకే. కాబట్టి ఏ పార్కులోనో సినిమా థియేటర్ దగ్గర కాలేజీ దగ్గర కలుసుకుంటే వాళ్ళకి వీళ్ళకి కనిపిస్తాం. అదే చర్చికి వెళ్తే భక్తిలో కలిసిపోతుంది కదా ఈ రక్తి కూడా. ఈయన మా గురించే చెప్తున్నాడు అని వీళ్ళు ఫీల్ అయిపోయి ఏ చర్చిలో అయితే ఆ మాట చెప్పరో అక్కడికి వెళ్తారు. అందుకని ఏం చెప్తారు తెలుసా? బైబిల్లో యాకోబు 14 సంవత్సరాలు ప్రేమించారు రాహేల్ని. యాకోబు అంట రాహేల్ని 14 సంవత్సరాలు ప్రేమించాడట, అమర ప్రేమికుడు అంట. ఈ మాట చెప్పగానే వీళ్ళకి జాకి పెట్టి లేపినట్టుంటుంది. ఆహా, ఇది కదా కావాల్సింది. అంటే బైబిల్లో అమర ప్రేమికుడు ఉన్నాడు అన్నమాట. మాది 4 సంవత్సరాల ప్రేమే, ఆయనది 14 సంవత్సరాల ప్రేమ. యాకోబు నేరుగా రాహేలు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మీ కూతుర్ని ప్రేమిస్తున్నా అని. వీళ్ళెవరో చెప్పారు? తేడా అర్థమవుతుందా? యాకోబు నేరుగా రాహేలు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీ కూతుర్నిచ్చే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తాను అని. ఇంతకు ఎవరు పంపించారు ఈయన్ని? వీళ్ళ నాన్న పంపించాడు. నాన్న వెళ్ళి మీ మామ కూతుర్ని తెచ్చుకో అని వీళ్ళ నాన్న పంపించాడు. ఈయన వాళ్ళ నాన్న చెప్పాడు. ఆయన ఏం చేశాడు? అయితే 14 సంవత్సరాలు గొర్రెలు గాయం వితౌట్ శాలరీ, 14 సంవత్సరాలు గొర్రెలు కాయించుకొని అప్పుడు కూతుర్ని ఇచ్చాడు. అంతవరకు ఇద్దరు సినిమాకి వెళ్ళలే, అంతవరకు ఇద్దరు పార్కులకు వెళ్ళి ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకోలే, ఒకే కేకుని ఇద్దరు కట్ చేసుకొని తినలే, ఓయే రూమ్లో రూమ్ బుక్ చేసుకోవాలి కదా. ఈ ప్రేమకి ఆ ప్రేమకి సంబంధమే లేదు. అది పెళ్ళి, ఇది కామం. ఈరోజు చర్చిల్లో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో గీత గీసే యాజకులు లేరు. ఈ మాట చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, ఈ మాట చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, ఈ మాట చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? 4 కార్లు కొన్నాను, ఈఎంఐ ఎలా కట్టాలి? 2 బిల్డింగ్ ప్రాజెక్టులు పెట్టుకున్నాను, దానికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? 6 భాషల్లో టీవీ ప్రోగ్రాములు పెట్టుకున్నాను, స్పాన్సర్ ఎవరు ఇస్తారు? ఈ కళ్యాణ మండపాన్ని ₹1,00,000 లీజుకు తీసుకున్నాను, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మిమ్మల్ని నొప్పించను. ఇలా ఎవరిని నొప్పించకూడదంటే ఏం చేయాలి? బైబిల్ మూసిపెట్టి కాకి బావ, నక్క బావ, కుందేలు బావ ఇవి చెప్పుకుంటే ఇందులో ఎవరికీ నొప్పి ఉండదు. యాజకులైన మీరు ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మీరు చెప్పకపోతే ఇశ్రాయేలులు చస్తారు. చివరికి ఏం చెప్పాడు తెలుసా? రాత్రిపూట వీర్యస్ఖలనమైతే వాడు అపవిత్రుడని చెప్పాడు. అంత చిన్న విషయాన్ని కూడా చెప్తాడా? చెప్తాడు. చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతాడు లక్షణాలు, ఏమీ దాచిపెట్టకుండా చెప్పాలి. ఓసారి పిల్లోడిని హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఆయన ఏమడిగాడు తెలుసా? వీడికి మోషన్ ఎలాగొస్తుంది అని అడిగాడు. మోషన్ ఎలాగొస్తుంది సార్? చూడలేదు సార్. రేపు చూడండి.
మోషన్ ఎలాగొస్తుంది, ఏ రంగులో వస్తుంది, ఎలా వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, ఫోటో తీయమన్నాడు. ఏంటి ఇది కూడా అవసరమా? మరి అది మన శరీరంలో ఆరోగ్యానికి సంబంధించింది కాదా? ప్రతి చిన్నదాన్ని అడుగుతాడు డాక్టరు. ప్రతి చిన్నదాన్ని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలుకి. ఈరోజు చర్చిలో చెప్పటంలే. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వీళ్ళ మనీ మీద దెబ్బ పడుతుంది, ఇన్కమ్ మీద దెబ్బ పడుతుంది. ఇశ్రాయేలీలు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరచకూడదు. మరి చర్చిని అపవిత్రపరచొచ్చా? చర్చిని అపవిత్రపరచొచ్చా? పరచకూడదు కదా. మరి ఏం చేయాలి? చెప్పాలి వద్దా? అప్పుడప్పుడు శాలిని ఒక మాట అంటుంది నాతో. ఏమనంటే, పలానా వాళ్ళు చర్చికి రాలే, నువ్వెందుకు పోలే వాళ్ళ ఇంటికి? నేనంటాను, వాళ్ళు ఎందుకు రాలేదో నాకు కారణం తెలుసు, అందుకని నేను పోలే. ఇప్పుడు మీరు చర్చికి రాలే, మీరు ఎందుకు రాలేదో నాకు తెలియకపోతే, ఏది ఈ బేతాల ప్రశ్నకు నాకు సమాధానం తెలియకపోతే, నేను బట్టి విక్రమార్కలాగా మీ ఇంటికి వచ్చి చెప్పండి ఏంటి సమాధానం అని అడుగుతా. మీరు ఎందుకు రాలేదో మీకంటే ముందుగా నాకు తెలిసినప్పుడు మరలా ఇది ఒక టైం వేస్ట్ పంచాయతీ కదా. నేను రావడము, నేను అడగడము, మీరు ఇంకో అబద్ధాన్ని చెప్పి ఇంకో పాపాన్ని చేయడము, నాకు తెలియనట్టు నటించి నేను ఇంకో పాపాన్ని చేయడం, ఇంత అవసరం ఆ డ్రామా? ఆమంటది, మిగతా పాస్టర్లంతా ఇట్టే ఉన్నారా చెప్పు అంటది మరలా నన్ను. మిగతా పాస్టర్లు పాస్టర్ జాన్పాల్ ఇద్దరు ఒకటి కాదు అని నేను సమాధానం చెప్తాను. మిగతా పాస్టర్లు ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకు తెలియక కాదు, వాళ్ళకు తెలుసు. కాకపోతే వాడు ఎట్ట దస్తే మనకెందుకు, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఆ చచ్చినోడి పెళ్ళికి వచ్చే కట్నాన్ని లాగడానికి వెళ్తున్నారు అంతే. యాజకుడు రమ్మని మాత్రమే చెప్పడం కాదు, వెళ్ళమని కూడా చెప్పాలి. రావద్దని బోర్డు పెట్టాలి, గేట్ దగ్గర నిలబడి రాకూడదని చెప్పాలి. ఎందుకంటే ఇది షాపింగ్ మాల్ కాదు, నెల నెల మనం బాడుగు కడుతున్నాం కాబట్టి ఎంతమంది వస్తే అంత మేలు అనేదానికి. ఇది నా ప్రత్యక్ష గుడారం, నా ప్రత్యక్ష గుడారం అపవిత్రపరచబడకూడదు. ఈరోజు చర్చిలో జరుగుతున్నటువంటి దారుణాలు ఎన్ని పార్కుల కంటే హీనంగా జరుగుతున్నాయి. పార్కులేనేమో వాళ్ళకి వీళ్ళకి భయపడి కొన్ని విషయాలు చేయరేమో, కానీ చర్చిలో అన్ని దరిద్రాలు జరుగుతున్నాయి. వెళ్ళండి, ఒక్కో చర్చికి 5,000 మంది వెళ్తున్నారు. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి 5,000 మంది? స్కూళ్ళల్లో 33 మంది దాటితే పిల్లలు ఒక క్లాస్ రూమ్లో 33 మంది దాటితే సెక్షన్ బి, 33 మంది పిల్లలు దాటితే సెక్షన్ బి, మళ్ళీ 33 దాటితే సెక్షన్ సి, మరలా 33 దాటితే సెక్షన్ డి. అలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో 10-15 సెక్షన్లు కూడా ఉంటాయి ఒక క్లాస్కి. ఎందుకని ఒక టీచర్ ఎదురుగా 33 మంది మాత్రమే ఉండాలి అంటే వాళ్ళందరినీ చూడాలి కాబట్టి, వాళ్ళందరినీ చూడాలి, ఒక్కొక్కరిని పరీక్షించాలి. ఎవడు రాస్తున్నాడు, ఎవడు నిద్రపోతున్నాడు, ఎవడు బాధపడుతున్నాడు, ఎవడు వింటున్నాడు, ఎవడు పక్కనోన్ని గెలుకుతున్నాడు, ఎవడు ఏంటని అందరినీ గమనించాలంటే 33 మంది మాత్రమే చూడగలుగుతాడు. ఎవరో బీఈడి ఎంఈడి చేసినటువంటి పెద్ద పెద్ద టీచర్లు. కానీ ఈరోజు ఒక్క పాస్టర్ ఉంటాడు వేదిక మీద, ఆ చివరిలో లైన్లో ఎవరున్నాడో వీడికి తెలియదు. 2-3 లైన్ల వరకే తెలుసు కానీ ఆ తర్వాత తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకు అక్కడ? ఏమో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఎందుకు వస్తున్నారు ఏమో. కనీసం లోకనీతైనా మనం అర్థం చేసుకుంటే మంచిది కదా. యాజకుడు ఇశ్రాయేలీలను ఆధారం చేసుకొని సంపాదించుకోవడానికి కాదు నియమించబడింది, ఇశ్రాయేలీలు చావకుండా కాపాడడానికి నియమించబడ్డాడు. పాస్టర్ని ఎందుకు నియమించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే ఎంతమంది వస్తే అంత వస్తుంది అనేదానికి కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేయించడానికి. యాజకుడు అందరినీ రమ్మని పిలవడు, వచ్చేవాడిని ఆపి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించాలి, వాడిని సమాజంలోంచి బయటకు పంపించాలి.
చర్చిల్లో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరచకుండా ఉండేదానికి మీరు నియమించబడ్డారు. నా పరిశుద్ధతను మీరు కాపాడాలి. నేను పరిశుద్ధుని కదా, ఇశ్రాయేలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే యాజకులకు ఇచ్చాడు. మీరేం చేయాలి? నా సన్నిధి ఆవరణాన్ని కాపాడాలి. నా సన్నిధి ఆవరణాలని ఏం చేయాలి? కాపాడాలి. యెషయా గ్రంథం చూడండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ప్రశ్న అర్థమైందా? నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ప్రశ్నార్థకం. ఇలాంటి ఒక ప్రశ్న దేవుడు అడిగాడని మనకు తెలుసా? తెలీదు. అందరు రండి, అందరు రండి, అందరు రండి. నిన్న ఒక పోస్టర్ చూశాను, కదలి రండి, కలిసి రండి, కుటుంబంగా రండి. ఏంటంట పాంప్లెట్? కల్వరి టెంపుల్ కింద కదలి రండి. రెండవ లైన్ ఏంటి? కలిసి రండి. మూడవది ఏంటి? కుటుంబముగా రండి. ఎందుకు? ఏం చేస్తారు ఇంతకీ? నేను కూడా వాక్యం చెప్పను, అన్ని కథలే ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ షోలాగా ఉంటుంది. అందరూ ఎంటర్టైన్ అవుతారు, పిల్లలు పెద్దలు అందరూ ఎంటర్టైన్. మీకు చదివి వినిపిస్తాను, చాలా బాగుంటుంది. అది ఎవరో పెట్టారు నాకు. అది ఎంత బాగుంటుందంటే, అది ఆయన వ్రాసినటువంటి ఆ ఆనిముత్యాలు ఎంత బాగుంటాయంటే, చూడండి ఇక్కడ ఉంది, నేను చదివి వినిపిస్తాను. కల్వరి టెంపుల్ గుడివాడ. కల్వరి టెంపుల్ సభ్యత్వం పొందుకోవడం వల్ల, హెడ్డింగ్ ఏంటి? కల్వరి టెంపుల్ సభ్యత్వం పొందుకోవడం వల్ల నంబర్ 1, మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేయబడును. ఎప్పుడైతే మీరు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో, నెల డబ్బు కట్టి మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని మీకోసం ప్రార్థన చేస్తారంట. అంటే మనం చేయమా? అంటే మిగతా చర్చిలో చేయరా? మీకు అర్థమవుతుందా? మీ క్షేమ సమాచారం తెలుసుకొని మీకోసం ప్రార్థన చేయబడును అంటే మిగతా చర్చిలు ఎవరు చేయరా? ఇప్పుడు కాపురి అన్న తర్వాత విశ్వాసం కోసం ప్రార్థన చేస్తాడు, చేయడా? చేస్తాడు. ఇది ప్రత్యేకత. నంబర్ 2, మీ పుట్టినరోజున ప్రార్థన చేసి, ఏంటంట? మీ పుట్టినరోజున ప్రార్థన చేసి ప్రత్యేకమైన కేక్. ఏం కేక్ అంట? ఆర్డినరీగా బేకరీలో దొరికే కేక్ కాదంట. ప్రత్యేకమైన కేక్ మరియు గ్రీటింగ్ కార్డు ఉచితంగా ఇవ్వబడును. అబ్బా, మన జీవితంలో ఎప్పుడు కేకు తినలే, మనం కేకు ముఖమే చూడలే. 100 రూపాయలు పెట్టి కేక్ ఎప్పుడైనా మనం కొనుక్కున్నామా? ఎప్పుడైనా కేక్ కొనుక్కున్నారా మీరు? కేక్ కొనుక్కున్న ముఖాలు కాదు కదా, 100 రూపాయలు అది. మీ పుట్టినరోజున ప్రార్థన చేసి ప్రత్యేకమైన కేక్. మరి ఈ పదాలు ఎవరు ఆలోచించారో, ఏ మహానుభావుడు రాశాడో ఈ స్క్రిప్ట్ నాకు తెలియదు, కానీ ప్రత్యేకమైన కేక్ అంటే దాని మీద మిరియాలు ఏమైనా చల్లుతారా? అంతే కదా. కేక్ అంటే మామూలుగా మనం తినేదే. ప్రత్యేకమైన కేక్ అంటే ఒట్టి మిరకాయలు, మిరియాలు, ధనియాల పొడి చల్లుతారేమో, అప్పుడే ప్రత్యేకం అవుతుంది కదా. ప్రత్యేకమైన కేకు మరియు గ్రీటింగ్ కార్డు. ఎప్పుడైనా గ్రీటింగ్ కార్డు చూసామా? మన ముఖాలు చూసాయా? కల్వరి టెంపుల్కి వెళ్తే కేకు ప్లస్ గ్రీటింగ్ కార్డు ఉచితముగా ఇవ్వబడును. ఉచితముగా. మరి సభ్యత్వం ఎంతకి? మీకు తేడా అర్థమవుతుందా? సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా ఇస్తారు. ఇంతకు సభ్యత్వం ఎంత? అర్థం కాలేదు కదా. మీరు సభ్యత్వం తీసుకుంటే ఈ చర్చిలో సభ్యత్వం అంటే నెల డబ్బు కట్టాలి. నెల డబ్బు కట్టాలి. నెల డబ్బు కట్టినాడు 4 ఆదివారాలు పోతాడా పోడా? నెల డబ్బు కట్టేవాడు 4 ఆదివారాలు వెళ్తాడు. నెలకు 4 ఆదివారాలే కదా. ప్రతి ఆదివారం కానుకేస్తాడా వీడా? ఎవరెవరు వెళ్ళాలంట? కదలి రండి, కలిసి రండి, కుటుంబముగా రండి. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అనుకున్నా సరే, భార్య, భర్త, కొడుకు, కూతురు, 4 ఉంటారా? 4 ఒక్కొక్కడు 50 వేసిన ఎంత అవుతుంది? 200 అవుతుంది కదా. 4 200 ఎంత అవుతాయి?
800 అవుతుంది. మరలా సభ్యత్వం ఎంతలో ఎంత లేదన్నా 500 వేసుకున్నా లేదా 100 రూపాయలు వేసుకున్నా ఎంత అవుతుంది? 900 అవుతుంది కదా. 1000 రూపాయలు వేసుకున్నా, రౌండ్ ఫిగర్ బాగుంటుంది. 1000 రూపాయలు 1000 రూపాయలు నెలకిచ్చే వీడికి బర్త్డే ఎప్పుడు వస్తుంది? నెల నెల వస్తుందా? రాదు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అంటే సంవత్సరానికి ఆదాయం ఎంత? ఈ గొర్రెల మీద సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత? 12,000 సంవత్సరానికి. 12,000 ఈ గొర్రెలు ఇస్తే ఈ తోడేలు 100 రూపాయలు కేక్ ఇవ్వడం పెద్ద విశేషమా? మీ పుట్టినరోజున ప్రార్థన చేసి ప్రత్యేకమైన కేక్ మరియు గ్రీటింగ్ కార్డు ఉచితంగా ఇవ్వబడును. దేవుడు ఏమన్నాడు అంటే, మీరు ఇశ్రాయేలుని నా నుంచి తప్పించండి, కాపాడండి, వారు చావకుండా చూసుకోండి అంటే కేక్ ఏంది? గ్రీటింగ్ కార్డు ఏంటి? గ్రీటింగ్ కార్డు ఏంటి? నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని గ్రీటింగ్ కార్డులతో, మళ్ళీ మర్చిపోయాను. ఇదో కల్వరి టెంపుల్ అంట. మూడవదిగా కల్వరి టెంపుల్ మ్యారేజ్ బ్యూరో ద్వారా స్థానిక సేవకులచే కల్వరి టెంపుల్ నందు వివాహం ఉచితముగా చేయబడును. వివాహం ఉచితంగా అంటే వాళ్ళే భోజనం పెడతారనుకోకండి కకృతపడి. అదంతా మంది. ఉచితముగా అంటే అక్కడ వేదిక మీద వాక్యం చెప్పి ఆ తాలిబొట్టు కట్టించే కార్యక్రమం ఉంటుంది చూసారా, అదనమాట. ఇక్కడ ఉచితం అని ఉంది, కానీ ఎంత సిగ్గు వచ్చినాడు అయినా సరే కనీసం కానుకిస్తాడు కదా. ఇక్కడ ఉచితమని రాశాడని మనం ఉచితంగా చెప్పించుకోం కదా, ఇస్తాం కదా. ఎంత ఇస్తాం? కనీసం అంటే 5,000 ఇవ్వం. అంటే ఈ చర్చికి వెళ్ళడం ద్వారా వివాహం ఉచితంగా చేస్తారంట, కేక్ ఇస్తారంట, గ్రీటింగ్ కార్డు ఇస్తారంట. అమ్మో, పెద్ద పెద్ద విషయాలు ఇవన్నీ. తర్వాత చూడండి, సమాధి కార్యక్రమం ఉచితముగా ఏర్పాటు చేయబడును. మన కొత్తపల్లిలోకి సూట్ అయ్యే పాస్టర్ అయినా మన కొత్తపల్లి నుంచి వచ్చారు. అప్పుడు ప్రారంభంలో అందరూ గుంపుకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు నాకు గుర్తు లేదు కానీ, అయ్యా మేము మీ చర్చికి వస్తాం, మేము చచ్చిపోయినప్పుడు మమ్మల్ని సమాధి చేస్తారా అని అడిగారు. వీళ్ళు అడిగినాక నేను చెప్పలే, ఈయన చూడు అడగకుండా అని చెప్పాడు. సమాధి కార్యక్రమం ఉచితంగా ఏర్పాటు చేస్తాడంట. తర్వాత చూడండి, ప్రాముఖ్యమైన సందర్భాలలో గృహ కూడికలు ఏర్పాటు చేయబడును. ఇంకెవరు చేయరు కదా ఇవన్నీ, ఎవరు చేయరు. మీరు చచ్చిపోతే ఎవరు ఎత్తేయటంలే కదా. మిగిలిన చర్చిలో ఎవరైనా చచ్చిపోతే ఏ పాస్టర్ ఎత్తేయటంలే, అలాగే కుళ్ళిపోతున్నారు పాపం, అలా గుట్టలుగా పేరుకుపోతున్నాయి శవాలన్నీ, ఎవరు చేయటంలే. ఈయన చేస్తాడంట. ప్రత్యేకమైన సందర్భాల్లో గృహ కూడిక నిర్వహిస్తాడంట. ఈయన వస్తాడా? ఈయన రాడు. స్థానిక కాపర్లొచ్చే. మరి కానుకంతా స్థానిక కాపరికి వెళ్తుందా? వెళ్ళదు. ఈయనకే వస్తుంది కానుక. కానీ చేసేది ఎవరు? స్థానిక కాపరి. ఆయన కాపరి కాదు, కోఆర్డినేటర్. దేవుడు ఏమన్నాడు అంటే, యాజకుడు ఇశ్రాయేలీలు నా పవిత్ర స్థానానికి వచ్చి చావకుండా వారిని కాపాడాలి అని అంటే, చూడండి ఇందుకు రావాలంటే చర్చికి 5 విషయాలు రాశాడు ఇక్కడ. ఈ 5 విషయాలు మా చర్చిలో ఉంటాయి, రండిని పిలుస్తున్నాడు. మన చర్చిలో ఏమైనా చనిపోతే మనం పెట్టి తీసుకుని వెళ్ళటంలే, మన సమాధి కార్యక్రమం చేయటంలే, గృహ కోడికలు పెట్టడంలే, వాళ్ళ కష్ట నష్టాలు ఆదరించడంలే, ఓదార్చడంలే. ఇవి రాయడం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, ఇందుకు రండి అని చెప్తున్నాడు. పుట్టినరోజుని ప్రభువైన యేసుక్రీస్తు వారు జరుపుకున్నారా? జరుపుకోలే. అపోస్తులు జరుపుకున్నారా? జరుపుకోలే. ఏ ప్రవక్త అయినా జరుపుకున్నాడా? జరుపుకోలే. మరి జరుపుకునేది ఎవరు? ఫరో జరుపుకున్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో హేరోదు. ఆ రోజే కదా బాప్తిస్మా ఇచ్చే యోహాను తలను తెగ నరికింది. అన్ని జనుల సంప్రదాయం పుట్టినరోజు జరుపుకోవడం. మన కల్వరి టెంపుల్లో అంట పుట్టినరోజుకి కేక్ ఇస్తాడంట. యాజకుడు ఏం పని చేయాలి? సంపాదించాలన్నా వాళ్ళు చావకుండా కాపాడాలి. ఏది పవిత్రతో ఏది అపవిత్రతో తెలియజేయాలి. ఈరోజు యాజకులు ఏం చేస్తున్నారు? సంఘాన్ని ఆధారం చేసుకొని ఆస్తులు సమకూర్చుకుంటున్నారు, సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు, తమ బ్రతుకు తెరువుగా మార్చుకున్నారు చర్చిని. ఇలా లేనిపోని విషయాలన్నీ తీసుకుని వచ్చి అమాయకులుగా మారుస్తున్నారు. అన్ని పెట్టకథలే. వాక్యం ఎప్పుడు చెప్పారు? వాక్యం ఎక్కడుంది? మలాకి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిన్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఇంకొకసారి చదివి వినిపిస్తాను. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిన్లను మూయువాడు మీలో ఒకడు ఉండిన ఎడల ఎంత మేలు అంటున్నాడు.
అంటే అర్థం ఏంటంటే, ఎందుకు వస్తున్నారు నా మందిరానికి, ఎందుకు బలి అర్పిస్తున్నారు, ఎవరైనా వెళ్ళి తలుపులు మూయండి రాకుండా నా మందిరానికి. ఈరోజు తలుపులు బారగా తెరిచి రండి, ఎంతమంది వస్తారు రండి, ఎంతమంది వస్తారో అంతమంది రండి, కుటుంబ సమేతంగా రండి. కానీ దేవుడు అంటున్నాడు మలాకి గ్రంథంలో, ఎవరైనా వెళ్ళి తలుపు మూయండి, తలుపులు మూయండి, వద్దు మీరు తెచ్చే బలి నాకు వద్దు, వద్దు తలుపు మూసేసేయండి. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి కొరడా తీసుకొని తరుముకున్నాడు కదా అందరినీ. ఈరోజు చర్చిలో కొరడాలు ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? నెమలీకులు ఉన్నాయి, నిమరడానికి వింజామరలతో విసురుతున్నారు. మా చర్చిలో అండి ఏసీ ఉంది. ఏంటంట? మా చర్చిలో సెంట్రల్ ఏసీ. అంటే ఏం చేయాలి? ఇలాంటి రేకుల షెడ్లోంచి అందరూ సెంట్రల్ ఏసీకి వెళ్ళాలి. ఇదే నా పిలిచే విధానం. యేసు ప్రభు కొరడా తీస్తున్నాడు, ఈరోజు సెంట్రల్ ఏసీ పెడుతున్నారు. మా చర్చిలో విఐపి చైర్లు ఉంటాయి. మన చర్చికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎమ్మెల్యే వచ్చాడు, ఎక్కడ కూర్చుంటాడు? నీలకమల్ చైర్లోనే కూర్చోవాలి కదా, లేకపోతే కింద కూర్చోవాలి. కానీ మా చర్చిలో అలా కాదు, విఐపి చైర్లు ఉంటాయి. అంటే అర్థమేమని? మన హోదాకు తగినట్టుగా ఉంది ఆ చర్చి. నా మందిరపు వాకిన్లను మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల ఎంత మేలు. నా చర్చి తలుపులు మూయండ్రా. అదేంటి ప్రభు, అందరు రావద్దా? వద్దు. ఎందుకు వాళ్ళు? ఎందుకు మందిరపు తలుపులు మూయమంటున్నాడు అంటే, ఇది షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఇది పిక్నిక్ స్పాట్ కాదు, ఇది సినిమా థియేటర్ కాదు, ఎంతమంది వస్తే అంత ఆదాయం అనే. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇక్కడికి ఎవరు రావాలి? ప్రభువా అపవిత్రుని అయిపోయాను క్షమించు నాయనా అనేవాడు రావాలా? టైంపాస్కి వచ్చేవాడు ఎందుకు? కొంతమంది షాపింగ్కి వెళ్తారు, దాన్ని ఏమంటారు అంటే విండో షాపింగ్ అంటారు. ఏమంటారు? విండో షాపింగ్ అంటే లోపలికి వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా లోపల తిరగచ్చు, ఏమైనా చూడొచ్చు, ఒక్క వస్తువు కొనకపోయినా సరే అంతా తిరిగి రావచ్చు. చర్చ్ అది కాదు. చర్చ్కి ఎవరు రావాలి? ప్రభువా పాపిని, నా పాపాల నుంచి నన్ను విడిపించు అనేవాడు రావాలా? విండో షాపింగ్ వద్దు. ఇక్కడ చూసిపోదాం వద్దు. ఇక్కడ అక్కడ ఎలాగుందో చూద్దాం వద్దు. ఇక్కడ పాపాలు ఒప్పుకుంటే రా, పాపాలు ఒప్పుకొని పో, చూద్దాం. ఏం చూస్తావు? గోడలు చూస్తావా? అద్దాలు చూస్తావా? ఏం చూస్తావు చర్చిలో? చర్చ్ అంటే ఏముంటుంది? ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఇలా పోడియం ఉంటుంది, అంతే. ఇక పెద్ద పెద్ద డెకరేషన్ ఏమి ఉండవు, ఉండకూడదు. ఎందుకని? అవి కాదు వ్యక్తిని ఆకర్షించాల్సింది. ఇది ఒక వ్యక్తిని చర్చికి ఆకర్షించాల్సింది వాక్యం, వస్తువులు కాదు, అలంకరణ కాదు. ఈరోజు అలంకరణ ఆకర్షిస్తూ ఉంది. ఒకసారి హైదరాబాద్కి వెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ అన్న ఒకప్పుడు మన చర్చికి 500 మంది వచ్చేవాళ్ళన్న, మరి ఇప్పుడు అంటే పక్కన ఒక చర్చి పడిందన్న, అందరూ అటు వెళ్తున్నారు. ఏమన్నా అంటే అక్కడ యూత్ ఎక్కువ ఉంటుందంట. ఏముంటుందంట? ఆ చర్చిలో యూత్ ఎక్కువ ఉంటుందంట. ఆ యూత్ను చూడడానికి ఈ యూత్ అంతా అక్కడికి వెళ్ళారంట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 200 మంది మిగిలారు. వీళ్ళు ఎవరంటే ముసలోళ్ళు. అంటే అది వయసులో చర్చ్ అనమాట. ఏ చర్చ్ అది? యూత్ ఉంటారు అంతా అక్కడ. ఎందుకున్నారు అంతమంది యూత్ అక్కడ? ఎందుకుంటారు చెప్పండి? పెద్ద బేతాల ప్రశ్న ఇది కాదు కదా. చిత్తకారితలో ఒక పెంటి కుక్క వెనకాల 4 పోతు కుక్కలు ఉంటాయి. ఎందుకు? చర్చ్ పేరేంటో తెలుసా? రాక్ చర్చ్. చర్చ్ పేరేంటి? రాక్ చర్చ్. అదేనా చర్చ్ పేరు? అంతా రాకింగే. ఇక్కడ రాక్ మ్యూజిక్ ఉంటుంది, రాక్ వర్షిప్ ఉంటుంది, స్మోక్ వర్షిప్ ఉంటుంది. అన్ని చిత్తకార్తీ వ్యవహారాలు చేస్తుంటారు. దాన్ని చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. లేవియకాండంలో దేవుడు అంటున్నాడు, నా నివాస స్థలాన్ని అపవిత్రపరచకుండా ఉండేదానికి యాజక వ్యవస్థను నేను నియమించాను. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మీరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ ఇది ఇవ్వకపోయి ఉంటే మనం చందమామ కథల పుస్తకాలన్నీ చదువుకునేవాళ్ళు. ఇక్కడ దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఇవి చెప్పండి, ఇవి మాట్లాడుకోండి, ఇలా మారండి. ఈరోజు చర్చిలో వాక్యాన్ని బోధిస్తున్న యాజకులు లేరు, పాస్టర్లు లేరు, కథలు చెప్తున్నారు. ఒకడికి మించి ఒకడు కథ చెప్తూ ఉన్నాడు. కథలు చెప్పమని కాదు దేవుడు యాజకులు నియమించింది. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో
డీటెయిల్గా వ్రాయించాడు. డీటెయిల్గా ముందు రోజులు ఇంకా చాలా లోతుగా చెప్తాను. యాజకుడు ఇంత చేస్తున్నాడు కదా, ఏది పవిత్రం ఏది అపవిత్రం ఇంత చేస్తున్నాడు కదా, ఇంతకీ జీతం ఎంత యాజకునికి? ఇంతకీ జీతం ఎంత? మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన అంటున్నాడు, నీకు ఇశ్రాయేలు దేశంలో ఆస్తి ఇవ్వను. నీకు ఇశ్రాయేలు దేశం ఏమివ్వను? ఆస్తి ఇవ్వను, స్వాస్థ్యం కలుగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము ఏముంది అక్కడ? నేనే. అహరోను నేను ప్రధాన యాజకుడిని అని పెద్దగా ఊహించుకుంటావేమో. నీకు ఆస్తి ఇవ్వను, సెంటు భూమి ఇవ్వను. మరి నాకు స్వాస్థ్యం ఎలా ప్రభువా? నేనే నీ ఆస్తి. నీ ఆస్తి అంటే నేనే. సెంటు భూమి ప్రభువా ఇవ్వను. ఒక అర్ధ ఎకరా ద్రాక్ష ఇవ్వను. ఒక సెంటు భూమిలో వరి పండించుకుంటా ప్రభు ఇవ్వను. మరి నాకు ఆస్తి ప్రభువా? నేనే నీ ఆస్తి. దేవుడనే నేనే నీ ఆస్తి, అంతే. జీతం అదే. మరి భోజనం ప్రభువా అంటే వాళ్ళు బలి తీసుకొని వస్తారు కదా, నైవేద్యం తీసుకొని వస్తారు కదా, అందులో నీకు భోజనం ఇస్తా. అంటే ఎంతసేపు భోజనమైన ప్రభువా? ఆస్తి ఏమి? 3 పూట్ల భోజనం పెడతా. 3 పూట్ల భోజనం పెడతా. నైవేద్యం రూపంలో, బలి రూపంలో, అర్పణ రూపంలో, హోమం రూపంలో 3 పూట్ల భోజనం పెడతా. మరి చేతికి డబ్బు ఆస్తి కొనుక్కోవడం ఇవ్వను. ఈరోజు ఒక్కో పాస్టర్ గారి ఆస్తి ఎంత అని మీరు ఒక్కసారి కనుక ఆ ఆస్తి వివరాలు తెలుసుకుంటే గుండెకి చచ్చిపోతారు అంతే. మన సతీష్ కుమార్ ఏమంటాడు తెలుసా? ఈ దీన సేవకుడు అంటాడు. ఎవరైనా ఈ దీన సేవకుడు అంటాడు కదా, ఆ దీన సేవకుడు ఒక్కో ఆదివారం వేసుకునే డ్రెస్ ఖరీదు తెలిస్తే మీరు బిల్డింగ్ కట్టుకోవచ్చు దాంతో. ఒక్కో ఆదివారం ఆ దీన సేవకుడు వేసేటువంటి డ్రస్సు, ఆ దీన సేవకుని 2 దీన బిడ్డలు వేసుకునే డ్రస్సు, ఆ దీన సేవకుడి దీన భార్య వేసుకునే డ్రస్సు, ఆ దీన సేవకుడు నిలవబడ్డానికి అలంకరించేటువంటి వేదిక ఖర్చు తెలిస్తే మీకు ఒక్క ఆదివారం గుండె ఆ మాత్రం చచ్చిపోతారు, కుప్పగూలిపోతారు. ఇదే దీనత్వం అంటే. అని మీరు ఎంతవరకు దీనత్వం అంటే ఏమనుకున్నారు? ఇల్లు లేక, బట్టలు లేక, తిండి లేక, ఆరోగ్యం లేక, అది కదా దీనత్వం అనుకున్నారు. కొత్త డిక్షనరీ ఇది, కల్వరి డిక్షనరీ. కల్వరి డిక్షనరీలో దీనత్వం అంటే అర్థం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఆదివారం ఖర్చు కావడం. ఒక్కో ఆదివారం డిజైన్ మారిపోతుందా వేదిక? ఎంత దీనత్వం కదా. యాజకుడికి దేవుడు ఆస్తి ఇవ్వలే, భోజనాన్ని ఇచ్చాడు. ఆస్తి ఇవ్వలే, భోజనాన్ని ఇచ్చాడు. ఈరోజు మీ ఇష్టం వచ్చిన పాస్టర్ని తీసుకోండి, ఆస్తి ఎంత అని కనుక్కోండి. ఆస్తి ఎంత కనుక్కోండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మీకు అర్థం కాదు. ఎన్ని కార్లు ఉన్నాయి, ఏ కంపెనీ కార్లు ఉన్నాయి? కార్లన్నీ ఒకటి కాదు సుమా. ఎన్ని కార్లు ఉన్నాయి? అయ్యగారుకు ఎన్ని కార్లు ఉన్నాయి? అయ్యగారి దీన పిల్లలకి ఎన్ని కార్లు ఉన్నాయి? ఏ కంపెనీ కారు ఉంది? అమ్మగారికి, దీన అమ్మగారికి ఎన్ని కార్లు ఉన్నాయి? ఏ కంపెనీ కార్లు ఉన్నాయి? వాళ్ళు వేసే బట్టల ఖరీదు ఎంత? వాళ్ళు తినే తిండి ఏంటి? వాళ్ళు ఉండే ఇల్లు ఏంటి? పాత నిబంధనల యాజకుడికి దేవుడు స్వాస్థ్యం ఇవ్వకపోతే ఈరోజు యాజకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎంత ఆస్తిని కూడబెడుతున్నారు. ప్రార్థన చేయడానికి 10,000, ఫోటో దిగడానికి 20,000. ఒక్కో పాస్టర్ గారికి చుట్టూ ఎవరు ఉంటారంటే బౌన్సర్లు ఉంటారు. బౌన్సర్లు అంటే తెలుసా? వాళ్ళకి జీతం ఎంత? దీన సేవకుడికి ఈయనకే లేకపోతే ఈ బౌన్సర్లకి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంటే బౌన్సర్లు పెట్టుకునే వ్యక్తి దీన సేవకుడా? యాజకులకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఒకవేళ స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉంటే అహరోను యాజకత్వం కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఎందుకంటే పెట్టుబడి లేని అద్భుతమైన బిజినెస్ భక్తి. మిగతా ఏ వ్యాపారమైనా ప్రారంభించండి, ప్రతిదానికి పెట్టుబడి కావాలి. ప్రతిదానికి పెట్టుబడి కావాలి.
చివరికి చాక్లెట్ల బిజినెస్ పెట్టుకున్నా సరే ముడి సరుకు కావాలా వద్దా? యంత్రాలు కావాలి, మ్యాన్ పవర్ కావాలి, రకరకాల లైసెన్సులు కావాలి, రకరకాల ట్యాక్సులు పోతాయి. మనం పెట్టుబడి పెడితే దానికి మించి వచ్చిందని ఆదాయం అంటాం. ఒక్కోసారి అన్నీ అమ్ముడుపోవు, ఒక్కోసారి నష్టాలు జరుగుతాయి. కానీ ఒక్కసారి చర్చి గట్టి చూడు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇక రావడమే తప్ప పోవడం అంటూ ఏమీ ఉండదు. రావడమే తప్ప పోవడం అంటూ ఏమీ ఉండదు. దేవుడు అహరోనికి ఎందుకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా ఉంటాడని. ఒకవేళ యాజకునికి ఆస్తి ఇచ్చి ఉంటే అహరోన్ ఏం చేస్తాడు? సైడ్ బిజినెస్ ఓపెన్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. కాబట్టి యాజకునికి దేవుడు భోజనం మాత్రమే ఇచ్చాడు. మరి ప్రభువా మిగతా వాళ్ళు సంపాదించుకుంటున్నారంటే వాళ్ళు సంపాదించుకున్నది ఎక్కడ పెట్టిపోతారు? లోకంలో ఎంత సంపాదించినా ఎక్కడ పెట్టిపోవాలి? ఇక్కడే పెట్టిపోవాలి. యాజకుడికి దేవుడు భోజనం పెట్టి నా సన్నిధిలో నిలవబడమే నీ భాగ్యం. ఈ ప్రత్యక్ష గుడారంలో అందరు రాకూడదు, కానీ ఎప్పుడు నిలవబడే భాగ్యం నీకు ఇచ్చాను. ఇంకొకసారి చెప్తా, చాలా జాగ్రత్త వినండి. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు రాకూడదు, కానీ ఎవడు రావాలో ఎవడు రాకూడదో నిర్ణయించే అధికారం నీకు ఇచ్చాను. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో నిర్ణయించే అధికారం నీకు ఇచ్చాను. ఈ పవిత్రమైన ప్రత్యక్ష గుడారాన్ని కాపాడే బాధ్యత నీకు ఇచ్చాను. ఎల్లవేళలా నా సన్నిధిలో నిలవబడే భాగ్యం నీకు ఇచ్చాను. ఇదే నీ ఆస్తి. బయట మిగిలినటువంటి వ్యక్తి 10 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు, కానీ నా సన్నిధికి అలా వచ్చేస్తానంటే కుదరదు. నీవు నిలవబెట్టాలి. ఈయన ధనవంతుడు కదా, పవిత్రుడా అపవిత్రుడా నీవు నిర్ణయించాలి. వాడు ధనవంతుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కానీ వాడు పవిత్రుడా అపవిత్రుడా నిర్ణయించేది నీవే. వాడు బయట ఎక్కడైనా తిరగవచ్చు, కానీ నా ఆవరణలోకి రావాలంటే నీ పర్మిషన్ కావాలి. ఇది యాజకుని ఆధిక్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ నా చేతికి ఇచ్చాడు అంటే ఒక పాస్టర్గా దీన్ని బట్టి బోధించు. వాడు ₹1,00,00,000 టర్న్ ఓవర్ తీసుకోవచ్చు ఒక్కో రోజుకి, కానీ నేను చెప్పిందే వినాలా. ఎందుకంటే ఆ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. కానీ నేనేమనుకుంటున్నాను అంటే నాకేం రావట్లేదే, నాకెవరు ఇవ్వట్లేదే. ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు ఇచ్చే దాని మీద ఆధారపడొద్దని. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులు 12 మందిని పిలిచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. మరి జేబులో ఛార్జీలకి ఏమైనా డబ్బు పెట్టాడా? ఒక్క రూపాయి ఇవ్వలే. జరిగిందా సేవ? అద్భుతంగా జరిగింది. ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతంలో ఒకరిని మీకోసం నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం ద్వారా సమాధానాన్ని ఇస్తా, ఇంటికి మిమ్మల్ని పోషించే బాధ్యత ఆ వ్యక్తికి ఇస్తా. కాబట్టి ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇల్లు తిరగకండి. ఒకడు యోగ్యుడు ఉంటాడు, ఆ ఊరిలో యోగ్యుడు ఉంటాడు ఒకడు, ఆ ఇంట్లోకి వెళ్ళండి, వాడు పెట్టేవి తినండి, నేను ఏర్పాటు చేస్తా. ఇల్లు తిరగకండి, సంచిని తీసుకుని వెళ్ళకండి, పర్సును తీసుకుని వెళ్ళకండి, నేను చూసుకుంటా. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. పెద్ద పెద్ద కంపెనీలే శాలరీ విషయంలో ఆలస్యం చేయొచ్చు, ప్రభు ఆలస్యం చేయడు. ఎవరికి ఇవ్వవలసిన జీతాన్ని వాళ్ళకి ఇచ్చే తీరుతాడు. అపోస్తులు సేవ చేశారు. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడి ఉండను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఏమన్నాడు పౌలు? నాకు గృహ నిర్వాహకత్వం అప్పగించబడి ఉన్నది. గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? అందరికీ వడ్డించాల్సిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గృహ నిర్వాహకత్వం, అందరికీ వడ్డించేటువంటి పని నాకు ఇచ్చాడు. నేను వడ్డించాలంతే.
ఉచితముగా సువార్త ప్రకటించడమే నా జీతం. ఎందుకని? నన్ను గృహ నిర్వాహకుడిగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నా పోస్టే అది, వడ్డించడమే. నన్ను దేవుడు కాపరిగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే సంపాదించుకోమని కాదు, ఆయన పవిత్రతని ప్రపంచానికి అర్థం చేయించడానికి, ఆయన ప్రాణత్యాగాన్ని ప్రపంచానికి అర్థం చేయించడానికి. అననీయ వెళ్ళు, సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. ఎందుకు ప్రభువా అంటే ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తున్నా, నా సాధనంగా ఏర్పాటు చేస్తున్నా, నా పాత్రగా ఏర్పాటు చేస్తున్న సువార్త ప్రకటించడానికి. అన్ని జనులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, చక్రవర్తులు ఎదుట, రాజులు ఎదుట నా సువార్తను ప్రకటించడానికి, నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేస్తున్న సాధనం. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను తెలియజేస్తా. యేసుప్రభు నామాన్ని భరించడం అంటే సంపాదించడం కాదు, యేసుప్రభు నామాన్ని ధరించడం అంటే శ్రమలకి సిద్ధపడడం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఆస్తులు పెంచుకుంటున్నారు, సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు. యాజకుడితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు నా పవిత్ర స్థలాన్ని అపవిత్రపరచకుండా ఉండడానికి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నా, నా మందిర పరిశుద్ధతని కాపాడడానికి మీకు బాధ్యతను అనుగ్రహిస్తున్నా. ఈరోజు దేవుడు నన్ను సేవకుడిగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి. నా కష్టాలు చెప్పడానికి కాదు, నా సమస్యలు చెప్పడానికి కాదు, నా ఉద్దేశాలు చెప్పడానికి కాదు, నా సొంత అభిప్రాయాలు పంచుకోవడానికి కాదు, ఆయన ప్రాణత్యాగాన్ని అర్థం చేయించడానికి. అంతే. పాస్టర్ అంటే సంఘాన్ని కాపాడేవాడు. దేని నుంచి కాపాడాలి? ఎంత మాలిన్యం! ప్రస్తుతం 2024లో ప్రపంచం ఎంత భ్రష్టు పట్టిపోయింది, ప్రపంచం ఎంత భ్రష్టు పట్టిపోయింది, ఎంత భ్రష్టత్వం సమాజంలో తిరుగుతూ ఉంది. ఇప్పుడు సంఘాన్ని ఎలా కాపాడాలి? కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, నాకు ఎంత అసహ్యం అనిపిస్తా అంటే అలాంటి వాళ్ళ మీద, పాస్టర్ గారు మీరు దశంభాగం అనేది తప్పని చెప్తున్నారు, మరి మేము ఎలా బ్రతకాలండి అంటున్నారు. ఇశ్రాయేలీయులు ఇచ్చేటువంటి దశంభాగం మీద మీరు బ్రతకాలని చెప్పింది యాజకులకే. అపోస్తులు చెప్పాడు యేసు ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నేను మీకు దశంభాగాన్ని ఇస్తానని చెప్పాడా? చెప్పలే. పౌలు ఏమన్నాడు? దశంభాగమే నా అతిశయ కారణం అన్నాడా? లేకపోతే ఉచితముగా ప్రకటించడమే నా అతిశయం, నా జీతం అన్నాడా? పౌలు ఏమనాలి? ఇంత సువార్త ప్రకటిస్తుంటే దశంభాగం ఎందుకు ఇవ్వట్లే అని అడగాలి కదా. అనలే. ఆయన ఏమన్నాడు తెలుసా? ఉచితముగా ప్రకటించడమే నా జీతం అని అన్నాడు. ఇంకేమంటాడు తెలుసా? నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా యందు కనపరచబడాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదవండి. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా యందు గణపరచబడాలి. నేను బ్రతికినా చచ్చినా క్రీస్తు గణపరచబడాలి, అంతే నాకు కావాల్సింది. మరి నువ్వు తింటున్నావా తినలేదా నాకు అనవసరం, నేను తింటున్నానా తినటం లేదా నాకు అనవసరం. క్రీస్తు నా యందు గణపరచబడుతున్నాడా గణపరచబడటం అంతే కావాలి నాకు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఈరోజు పాస్టర్లు ఏమంటారు తెలుసా? ఏంటండి అంత బహిరంగంగా దశంభాగం ఇవ్వద్దని చెప్తున్నారు, మరి మేము ఎలా బ్రతకాలి? ఒరే, ఇది పాస్టర్లు అనాల్సిన మాట. చావైతే నాకు లాభం అన్నటువంటి పౌలు ఎక్కడా? మేము ఎలా బ్రతకాలి? అంత ఓపెన్గా చెప్తున్నావే దశంభాగం ఇవ్వద్దని, మేము ఎలా బ్రతకాలి? చావు ఎవడొద్దన్నాడు? చావు బ్రతకపోతే. అపోస్తులతో యేసు చెప్పాడా మీకు దశంభాగం ఇస్తానని? చెప్పలే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి జీతం ప్రభువా? పనివాడు జీతానికి పాత్రుడు. భోజనం పెడతా, బిల్డింగ్లు కట్టించుకోలే, పొలాలు కొనుక్కోలే, ఆస్తులు కూడబెట్టుకోలే, విలాసవంతమైన కారులలో తిరగలే. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నిన్ను సేవకు పిలిచింది ఎవరు? సంఘమా? ప్రభువా? నన్ను సేవకు పిలిచింది మీరా? మీరు మొన్న వచ్చారు కదా. నన్ను సేవకు పిలిచింది మీరు కాదు, నన్ను సేవకు పిలిచింది నా ప్రభు. మరి నాకు జీతం ఎవరు ఇస్తారు? ప్రభువు ఇస్తాడు. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు, భవిష్యత్తులోనే ఇస్తాడు. ఎందుకంటే పిలిచింది ఆయన. యాజకునికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీరు ఇశ్రాయేలుని అపవిత్రత నుంచి కాపాడాలి. పాస్టర్కి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాధ్యత ఏంటంటే నేను ఎందుకు చనిపోయానో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు పాపం చేసి చిన్నదనుకుంటున్నారు, ఆ పాపం కోసం నేను ప్రాణం పెట్టానని చెప్పాలి.
అంత ప్రమాదకరమైందని చెప్పాలి. నా సిలువను అర్థం చేయించడమే నీ బాధ్యత, నీ ఉద్యోగం. మరి జీతం ప్రభువా, అది నేను చూసుకుంటా, భోజనం పెడతా. అపోస్తలుడైన పౌలు చనిపోయే ముందు తిమోతికి ఉత్తరం రాసి అంటాడు, తిమోతే, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైంది, నేను చచ్చిపోతున్నా, నా పరుగు గడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఏం సంపాదించాడు ఆయన? భూమి మీదుగా సంపాదించింది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగు కడముట్టించాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇప్పుడు పాస్టర్లకి నీతి కిరీటాలు పైన లేవు, చచ్చిపోయిన తర్వాత లేవు, అన్ని భూమి మీదనే ఉన్నాయి అన్ని కిరీటాలు. ఇక్కడనే కిరీటాలు పెట్టుకుని ఊరేగుతున్నారు, అక్కడ ఏ కిరీటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుని దేనికంటే ఈ భూమి మీద మనల్ని రాజులుగా చేయడానికి కాదు, ముళ్ళ కిరీటాన్ని ఎలా ధరించాలో మనకు నేర్పించడానికి. ఆయన ఎందుకు సిలువను ఎత్తుకున్నాడు? మనల్ని సుఖపెట్టడానికి కాదు, మనం ఎలా సిలువను ఎత్తుకోవాలో మనం నేర్చుకోవడానికి. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అన్నాడా? మీకే సిలువ ఉండదు అన్నాడా? నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఈ లోకాన్ని కాదనుకొని, యావత్తు కాదనుకొని, చివరికి తన్ను తానే కాదనుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం, ఆయనకి యాజకత్వం చేయడం అంటే చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. మొత్తం ప్రపంచానికి వ్యతిరేకులం అవుతాం. యాజకులతో దేవుడు చెప్పాడు, నా నివాస స్థలం అపవిత్రం కాకుండా చూసుకోండి, ఎవరు పవిత్రుడో ఎవడు అపవిత్రుడో మీరే నిర్ణయించాలి, ఏది తినాలో ఏది తినకూడదో మీరే నిర్ణయించాలి, ఎవడు లోపలికి రావాలో ఎవడు బయటికి వెళ్ళాలో మీరే నిర్ణయించాలి, మీరు నా సన్నిధిలో నిలబడి సేవ చేయాలి. అలా మీరు ఇశ్రాయేలుని కాపాడాలి. ప్రతి పాస్టర్ సంఘస్థుల్ని కాపాడుకోవాలి. ఎలా? ఎంత భ్రష్టత్వం వస్తుంది ఈరోజు సమాజంలోకి. వాక్యం లేక పెట్టకథలు విని ఎంతమంది పాపాల్లో కూరుకుపోతున్నారో. మరి వాక్యం చెప్పొద్దా? యాజకుడికి దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన జరగాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు జాతిని కట్టాలి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఎవడి సామ్రాజ్యాన్ని వాడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు సిలువను ప్రకటించడమే జీతం, తిన్నా తినకపోయినా. యేసు ప్రభు సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడో చెప్పడమే జీతంగా భావిస్తే అప్పుడు పరిచర్య ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు యేసు ప్రభువును అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడానికి వస్తున్నారు తప్ప యేసు ప్రభు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో చెప్పేవాళ్ళు లేరు ఈ ప్రపంచానికి. ఆ బాధ్యతని దేవుడు పాస్టర్కి ఇచ్చాడు. మీరు చెప్పండి నా గురించి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మనకై మనం పరీక్ష చేసుకుందాం. మనలో ఉన్న అపవిత్రమైన లక్షణాలు ఏంటి, మనం ఎలాంటి అపవిత్రమైన స్థితిలో బ్రతుకుతున్నాం. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు ఏది పవిత్రం ఏది అపవిత్రం అని. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏ విషయం నుంచి పవిత్రత పొందడానికి వచ్చాము మనకై మనం పరీక్షించుకుందాం. ఏ అపవిత్రమైన లక్షణం మనల్ని పరిపాలన చేస్తుంది మనకై మనం పరీక్షించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన రక్తంలో మనం కడగబడిన తర్వాత మన మీద అపవిత్రత ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. లేఖనాలు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాయంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి మనల్ని ఎదిగింపజేయడానికి లేఖనాలన్నీ ఉపదేశించబడుతూ ఉన్నాయి. మనకై మనం పరీక్షించుకుందాం. ఏ అపవిత్రత మన అంతరంగంలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఉందో ఆ అపవిత్రతని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదం చేత ఒప్పుకుందాం, దాన్ని విడిచిపెడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి మనల్ని పవిత్రపరుచుకుందాం.